యాదవ సంఘం సభ్యులందరినీ కలుపుకొని కృష్ణ యాదవ సంఘం ఫంక్షనల్ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తామని సంఘం అధ్యక్షులు రాములు నాయక్, ఐలయ్య యాదవ్, శ్రీహరి యాదవ్ అన్నారు. సిద్దిపేట శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బైతి రాములు అధ్యక్షునిగా గెలుపొందారు. నూతనంగా గెలుపొందిన అధ్యక్షులు, డైరెక్టర్లను ఫంక్షన్ హాల్ సభ్యులు శాల్వాలతో సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నమస్తే, నేను మీ పోచబోయిన శ్రీహరి యాదవ్. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గ స్థాయి శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్కి మంచి ప్రజాస్వామిక వాతావరణంలో మా యాదవ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యావంతులు కలిసి ఒక మంచి ఎట్లా అంటే ఎన్నికలంటే ఒక కుల సంఘం ఎన్నికలంటే జనరల్గా సమాజంలో గవ్యం ఎన్నికలు అని చెప్పి లైట్గా తీసుకుంటారు. కానీ మా వాళ్ళు అట్లా కాకుండా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి వాళ్ళ మేధస్సుని జాతి సంక్షేమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా పాటుపడుతూ గతంలో విద్యార్థుల్లో ప్రతిభావంతులని ముందుకు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలోనే విద్యావంతుల మీటింగు, ఉద్యోగుల మీటింగు జరుపుకున్నారు. ఈరోజు ఈ ఫంక్షన్ హాల్కి సంబంధించి కూడా మొత్తం అందరికీ భాగస్వామ్యం చేసి దీన్ని విజయవంతంగా చేసినటువంటి ఉద్యోగులకు, విద్యావంతులకు, అదేవిధంగా నూతన పాలకవర్గానికి ప్రధానంగా మేము రాష్ట్ర కమిటీ పక్షాన, గొర్రెల కాపుల సంక్షేమ సంఘం పక్షాన, అఖిల భారత యాదవ సభ పక్షాన ఈ నూతన పాలకవర్గానికి మేము శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఫంక్షన్ హాల్ అభివృద్ధికి గతంలో దశాబ్దాల తరబడి అనేక మంది గతంలో ఇప్పుడు మన ముందు ప్రత్యక్షంగా లేకపోయినా ఇవాళ ఈ స్థాయికి మనం వచ్చినామంటే అనేక మంది సహాయ సహకారాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అందరిని కలుపుకొని పోయి దీన్ని ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా ఒక సిద్దిపేటలోనే మొదటి ఫంక్షన్ హాల్ మనదే. కానీ ఈరోజు ఎదిగినటువంటి మిగతా ఫంక్షన్ హాల్తో పోలిస్తే ఇది మామూలు కనిపిస్తుంది. కానీ అన్నింటిలో ముందుండే యాదవులు చైతన్యానికి ప్రతీక ఇక్కడ సిద్దిపేటలో, అభివృద్ధి కూడా ప్రతీక అయ్యి ఒక ఉన్నత స్థాయిలో దీన్ని మరింత నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని వారికి కూడా అన్ని విధాలుగా మేము తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తూ నేను మీ పోచపల్లి శ్రీహరి యాదవ్. నా యాదవ్ కుల బాంధులకు నమస్కారం. నేను మీ బైరి రాములు యాదవ్. నన్ను ఫంక్షన్ హాల్ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ఫంక్షన్ హాల్ బాధ్యత నాపై అప్పచెప్పినందుకు సక్రమంగా నెరవేరుస్తానని, అలాగే వీళ్ళందరినీ కలుపుకొని, పెద్ద మనుషులను కలుపుకొని ఈ ఫంక్షన్ హాల్ అభివృద్ధికి తోడ్పడతానని తెలుపుకుంటున్నాను.